ఏదో జాడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి ఈ కలెక్టర్ ని, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ని, ఆర్డీఓని, తహసీల్దార్ వాళ్ళ ఉద్యోగాలు కనుక తీయించకపోతే మరొకసారి జాడా శ్రావణ్ కుమార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా రాను అని పెద్ద మంగమ శబ్దం చేశాడు. దాన్ని మంగమ శబ్దం కంటే జగడం శబ్దం అనవచ్చు, జగడం శబ్దం అనవచ్చు. అది ఒకటి శ్రీనివాస్ గారు, ఆ విధంగా కలెక్టర్లను, తహసీల్దార్లను ఉద్యోగాల నుంచి తొలగింపు చేస్తానడం ఒక రకంగా అది బెదిరింపు కిందకి వస్తుంది కదా. రెడ్డింగ్ క్రిమినల్ ఇంటిమేషన్ కింద కింద వస్తుంది. అది అఫీషియల్ అఫెన్స్. ఆర్డీఓ గారిని, తహసీల్దార్ గారిని జాడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు. ఈ వీడియో క్లిప్ కనుక రేపు హైకోర్టులో చూపిస్తే ఖచ్చితంగా అది అఫెన్స్ అవుతుంది. జాడా శ్రావణ్ కుమార్ మీద క్రిమినల్ కేసు కూడా. కలెక్టర్ గారు అంటే ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటే కదా. మీడియా పెట్టి మిమ్మల్ని ఏదో చేస్తాను, మీ ఉద్యోగాలు పెరికిస్తాను అని చెప్పేసి జడశ్రావణ్ గారు చెప్పటము ఒక రకంగా ఒక మెజిస్ట్రేట్ ను బెదిరించినట్లుగా భావించాలి. అవును సార్, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అవుతాడు సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. మీరు చెప్పింది కూడా 100% రైట్ సార్. జాడా శ్రావణ్ కుమార్ అతని యొక్క ఒక వీడియో వైరల్ అవడం కోసం సోషల్ మీడియాలో అతను పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవడం కోసం, ఒక పార్టీ నాయకుల దగ్గర మార్కులు రాబట్టడం కోసం ఇంత అతి ఓవర్ యాక్షన్ గా డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ని, డిస్ట్రిక్ట్ ఆర్డీఓ ఆయన కూడా ఒక మ్యాజిస్ట్రేట్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, తహసీల్దార్ కూడా ఇలా వారిని కూడా థ్రెడ్డింగ్ చేశాడు సార్. ఈ వీడియో కానీ హైకోర్టులో వేస్తే కనుక అతను వేసిన పిటిషన్ వెంటనే డిస్మిస్ అవుతుంది సార్. నెక్స్ట్ ఆకివీడికి సంబంధించిన రామాలయ అంశం చివరికి ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పుడు రామాలయం అక్కడ ఆకివీడిలో ఆ 4 సెంట్లో ఉన్న ఆ సర్వే నెంబర్ లో రామాలయం క్లియర్ కట్ గా రికార్డ్స్ మొత్తం చెప్తా ఉన్నాయి సార్. ఈ జాడా శ్రావణ్ కుమార్ గనక అతని జ్ఞానం ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, లీగల్ నాలెడ్జ్ ఉన్నా అతను చేయాల్సిందంటే అక్కడ అతను అడగాల్సింది కలెక్టర్ గారు ఇచ్చిన ఎన్ఓసి మీద ఛాలెంజ్ చేయడం కాదు. కలెక్టర్ గారు యాజ్ పర్ రికార్డ్ ఇచ్చాడు, ఆయన ఎన్ఓసి ఇచ్చాడు, దాన్ని ఛాలెంజ్ చేయడం కాదు. ఇతని దగ్గర లీగల్ నాలెడ్జ్ కనుకుంటే జుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. ఎందుకంటే అదర్ సైడ్ ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, ఆయన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాడు. ఆటోమేటిక్ గా డిప్యూటీ స్పీకర్ అంటే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ కొంచెం ఫాలో అవుతారు. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఈ జాడా శ్రావణ్ కుమార్ లీగల్ గా నాలెడ్జ్ ఉంటే కనుక అతను జుడిషియల్ ఎంక్వైరీ అడగాలి. లోకల్ మ్యాజిస్ట్రేట్ చేత జుడిషియల్ ఎంక్వైరీ అడిగితే కనుక లోకల్ మ్యాజిస్ట్రేట్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు సార్. జుడిషియల్ ఉన్న లోకల్ మ్యాజిస్ట్రేట్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అప్పుడు అసలు అడంగుల్లో వాళ్ళు రికార్డు తారుమారు చేశారా, అడంగులు నిజంగా జెన్యున్ గా ఉన్నాయా అనేది తెలుస్తుంది సార్. అసలు ఈ జాడా శ్రావణ్ కుమార్ కనుక ఈ పిటిషన్ వేయకపోతే సార్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఆకివీడిలో ఉన్న దళితులు, ఎస్సీలు, నాన్ ఎస్సీలు అందరూ వాళ్ళు చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చారు సార్. మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి 4 సెంట్లు ఉన్నాయి, రామాలయం కట్టుకోండి, 4 సెంట్లు ఉన్నాయి, రామాలయం కట్టుకోండి, కొంత స్థలంలో గుంతం గుడి కట్టాలి అని వాళ్ళు గ్రామస్తులందరూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చారు.